ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మరి సాయంకాలం వేళ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం నాతో కలిసి అందరూ చదవండి. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మేమందరం మీ సన్నిధిలో చేరి కొంత సమయం మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ బట్టి వందనాలు దేవా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఏ రీతిగా మేము ప్రార్థించాలో మీరు మాకు నేర్పించండి నాయన దేవా. మరి మీకు ఇష్టమైనటువంటి ప్రార్థనలు మేము చేయడానికి సహాయం చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరు బలపరచండి. మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసుని వాడుకొనమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ రాత్రి వేళ మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మానోహ ప్రార్థన. ఎవరి ప్రార్థన చెప్పండి? మానోహ ప్రార్థన. ఈ న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మానోహ అనేటువంటి భక్తుడు చేసినటువంటి ప్రార్థన మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎవరి మానోహ? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలుని పరిపాలించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పరచుకున్నాడు. చరిత్రలో మొట్టమొదట 2 నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే, ఆ తర్వాత యెహోషువ. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. 14 మంది న్యాయాధిపతులు సుమారు 450 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఆ 450 సంవత్సరాల కాలము న్యాయాధిపతుల కాలం అని పిలుస్తారు. సుమారు క్రీస్తు పూర్వం 1446 నుండి 1051 సంవత్సర కాలంలో న్యాయాధిపతులు పరిపాలించినట్లుగా మరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఈ 14 మంది న్యాయాధిపతుల్లో బాగా మనకు సుపరిచితమైనటువంటి న్యాయాధిపతి సంసోను. ఏం పేరు అతని పేరు? సంసోన్. ఆ సంసోను యొక్క తండ్రే మానోహ. కనుక మానోహ అంటే ఎవరు? సంసోను యొక్క తండ్రి. మానోహ అనేటువంటి ఈ భక్తుడు దాను అనే గోత్రానికి చెందినవాడు. మనం చదువుకున్న వచనంలో ఉంది. అతడు నివసించేటువంటి పట్టణం పేరు జొరియా. మీ బైబిల్లో ఆ 2 అండర్లైన్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో దాను వంశస్థుడు ఏ పట్టణం? జొరియా. ఈ జొరియా పట్టణము ఫిలిస్తీ దేశానికి బోర్డర్లో ఉంటుంది. బోర్డర్ అంటే సరిహద్దులో ఉన్నటువంటి పట్టణం. ఈ యొక్క ఈ 13వ అధ్యాయంలో మానోహ చేసినటువంటి ప్రార్థన చక్కగా వ్రాయబడింది. ఈ రాత్రి మానోహ ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది నోట్ చేసుకోండి. ద ప్రాబ్లమ్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క సమస్య. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? ద ప్రాబ్లమ్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క సమస్య. నోట్ చేసుకోండి. 1, 2 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 13వ అధ్యాయం 1, 2 వచనాలు. అలాగే 2వ విషయం ద ప్రేయర్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క ప్రార్థన. ద ప్రేయర్ ఆఫ్ మానోహ. మానోహ చేసిన ప్రార్థన. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3 నుండి 14 వచనాలు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 3 నుండి 14 వచనాలు. ఇక 3వ విషయం ద పైటీ ఆఫ్ మానోహ. PIETY. ద పైటీ ఆఫ్ మానోహ. మానోహ యొక్క భక్తి మరియు ఆరాధన. మానోహ యొక్క భక్తి మరియు ఆరాధన. 15వ వచనం నుండి 21వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 15 నుండి 21 వరకు. చివరిగా 4వది ద ప్యానిక్ ఆఫ్ మానోహ.
ద ప్యానిక్ ఆఫ్ మానోహ. మానోహకు కలిగిన భయం లేదా కలవరం. మానోహకు కలిగిన భయము లేదా కలవరం. ఒకసారి చెప్తారా ఈ 4 అంశాలు ఏంటో? ఈ 13వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిది ద ప్రాబ్లమ్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క సమస్య 13వ అధ్యాయం 1-2 వచనాలు. రెండవది ద ప్రేయర్ ఆఫ్ మానోహ. మానోహ చేసిన ప్రార్థన 3-14 వచనాలు. మూడవది ద పైటీ ఆఫ్ మానోహ. మానోహ యొక్క భక్తి లేదా ఆరాధన 15వ వచనం నుండి 21వ వచనం వరకు. చివరిగా ద ప్యానిక్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క భయము లేదా కలవరం. ఈ రీతిగా ఈ యొక్క 13వ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి ఏం చెప్పండి? ద ప్రాబ్లమ్ ఆఫ్ మానోహ. మానోహ యొక్క సమస్య. మానోహ యొక్క సమస్య 1-2 వచనాల్లో మనం చూడవచ్చు. మొదటి వచనంలో పొలిటికల్ ప్రాబ్లం, రెండవ వచనంలో పర్సనల్ ప్రాబ్లం. అట్లా రాసుకోండి, A-B. ఏ పొలిటికల్ ప్రాబ్లం. పొలిటికల్ అంటే రాజకీయ సంబంధమైన సమస్య. సోషల్ ప్రాబ్లం సామాజిక సంబంధమైనటువంటి సమస్య. చూడండి మానోహ యొక్క పొలిటికల్ ప్రాబ్లం ఏంటో మనం ఇప్పుడు దేవుని వాక్యంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను నేను. చూడండి, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. అర్థమైందా మీకు పొలిటికల్ ప్రాబ్లం ఏంటో? ఇశ్రాయేలీలు ఎప్పుడైతే పాపం చేశారో ఆ ఇశ్రాయేలీలను శిక్షించడానికి దేవుడు ఇశ్రాయేలీలంట ఎవరి చేతికి అప్పగించాడంట? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. ఫిలిష్తీయుల కింద సుమారు 40 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకి స్వాతంత్రం లేదు. ఎవరి కింద బానిసలుగా ఉన్నారు చెప్పండి? ఫిలిష్తీయుల కింద. మన భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ కింద 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని. స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటం చేసి 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్ర్యం పొందాం. అలాగే ఇశ్రాయేలు దేశం కూడా, ఇశ్రాయేలు ప్రజలు కూడా 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల కింద ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఇది పొలిటికల్ ప్రాబ్లం. ఈ బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో దానవంశంలో మనోహ అనే భక్తుడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరి కింద బానిసలుగా ఉన్నారు? ఫిలిష్తీయుల కింద. ఎంతకాలం? 40 సంవత్సరాలు. చెప్పండి, బానిస బ్రతుకులో సంతోషం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉండదు. అది ఆ మనోహ యొక్క సమస్య మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క సమస్య. రెండవది చూడండి, బి పర్సనల్ ప్రాబ్లం, వ్యక్తిగతమైన సమస్య. ఈ మనోహకి ఈ దేశ సంబంధమైన సమస్య, రాజకీయ సంబంధమైన సమస్య మాత్రమే కాదు, వ్యక్తిగతమైన సమస్య కూడా ఉంది. ఏమిటి వ్యక్తిగత సమస్య? 2వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. అర్థమైందా? రెండో సమస్య. మనోహకు వివాహమైంది. భార్య పేరేమీ బైబిల్లో ప్రస్తావించబడలేదు. భార్య పేరేంటో మనకు తెలియదు. వివాహమై కొన్ని సంవత్సరాలైనా భార్యకు మాత్రం సంతానం లేదు. చాలా క్లియర్గా రాయబడింది. ఆమె గొడ్రాలై కానుపు లేక ఉండెను. ఇది అతని వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఇన్ని సమస్యలున్నా మనోహ ఎన్నడూ దేవుని మీద సనగలేదు, దేవునికి దూరం కాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క భక్తి మాత్రం విడిచిపెట్టలేదండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా భార్యాభర్తలు ఇద్దరూ జీవిస్తూనే ఉన్నారు. కనుక నెహెమ్యా మనోహ యొక్క సమస్య 2 విధాలుగా ఉంది. అర్థమైంది కదా? మొట్టమొదటి ఏంటి? రాజకీయ సంబంధమైన సమస్య. రెండోది వ్యక్తిగతమైన సమస్య. ఏంటి వ్యక్తిగతమైన సమస్య? వివాహమైంది కానీ సంతానం లేదు. ఇది మనోహ యొక్క సమస్య. రెండో పాయింట్ చెప్పండి. రెండోది ఏంటి? ద ప్రేయర్ ఆఫ్ మానోహ. మానోహ చేసిన
ప్రార్థన. ఈ రీతిగా మనోహ భార్య ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో కొనసాగుతూనే ఉన్నారు. ఎన్నడూ కూడా దేవుని మీద సనగలేదు, గొనగలేదు. మాకు సంతానం ఎందుకు ఇలేదు ప్రభు అని అనలేదు, లేకపోతే ఎందుకు ఇంతకాలం మమ్మల్ని బానిసలుగా ఉంచామని కూడా బాధపడలేదు. కానీ వారు సంతృప్తికరమైన దేవుని యొక్క భక్తిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంఘటన ఎదురైంది. దేవుడు వారిని దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? దర్శించాడు. చూడండి, 3వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ భాగాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. నోట్ చేసుకోండి. మనోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమగుట. ఏంటి చెప్పండి? మనోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమగుట. ఒకసారి మనోహ భార్య పొలంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. రెఫరెన్స్ రాసుకోండి, 3 నుండి 5 వచనాలు నేను చదువుతున్నా చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై. యెహోవా దూత, పెన్నుతో సర్కిల్ గీసుకోండి చక్కగా. ఏంటి? యెహోవా దూత. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి. ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి నీవు కుమారుని కందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవదూత ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత ఆమెకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా, దేవుడు నీ గర్భం తెరవబోతున్నాడు, నీవు గర్భవతి అవుతావు, ఒక కుమారుని కంటావు. ఏం చేయాలి చూడండి, 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకుండా ఉండు. నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టేది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టెను అని ఆమెతో అనగా. అంటే పుట్టబోయే కుమారుణ్ణి దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఫిలిష్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మనోహ భార్యకి ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాడు. పిల్ల దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఈ రీతిగా 3 నుంచి 5 వచనాలలో మనోహ భార్యకు యెహోవా దూత ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు. నెక్స్ట్ బి, మనోహ భార్య తన భర్తతో పంచుకొనుట. మొట్టమొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు మనోహ భార్య ఒక్కతే ఉంది. మనోహ పొలం పనికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఈ శుభవార్త విన్నదో, సంతోషం పట్టలేక పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పింది. ఆ విషయాలు 6, 7 వచనాల్లో ఉన్నాయి. మనోహ భార్య తన భర్తతో ఏం చేసింది? ఈ సంతోషాన్ని పంచుకో. చూడండి, 6, 7 వచనాలు చదువుతున్నా. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెను నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేన్నైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పనేను. అంటే యెహోవా దూత చెప్పిన ప్రతి మాట పోసగుచ్చినట్లు ఎవరికి చెప్పింది? ఆమె తన భర్త అయిన మనోహకి చెప్పింది. 6, 7 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూడవచ్చు. ఇక 3వ విషయాన్ని చూద్దాం. మనోహ ప్రార్థన, దేవుని యొక్క జవాబు. అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? ప్రత్యక్షమైంది ఎవరికి? మనోహ భార్యకి. ఎప్పుడైతే ఈ వార్త మనోహ విన్నాడో వెంటనే మనోహ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు కూడా ఇచ్చాడు. చూడండి, దీనిలో 1, 2 రాసుకుని. 1 ప్రార్థన, 2 దేవుని యొక్క జవాబు. ప్రార్థన 8వ వచనం నేను చదువుతున్నా చూడండి. 8వ వచనంలో మనోహ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనెను. చాలా సింపుల్ ప్రేయర్ కదా. చిన్న ప్రార్థన చేశాడు. చెప్పండి, ఏమని ప్రార్థన చేశాడు? ప్రత్యక్షమైన దైవజనుడు మళ్ళీ మాకు ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకు?
ఆ పుట్టబోయే బిడ్డకి మేము ఏమేమి నేర్పాలి, ఏమేమి చేయాలి, ఆ కుమారుని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, ఏమేమి నేర్పాలి, ఇవన్నీ మాకు మరలా తెలియజేయనట్లుగా ఆ దైవజనుడు మరలా మాకు ప్రత్యక్షమైనట్టు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. చాలా క్లుప్త ప్రార్థన, చాలా స్పష్టంగా చేసినటువంటి ప్రార్థన. రెండవది దేవుని యొక్క జవాబు 9వ వచనం నుండి 14 వచనాల వరకు. ఈ 5 వచనాలలో దేవుని యొక్క జవాబుని మనం చూడవచ్చు. చూడండి, 9వ వచనం చదువుతున్నా. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా, వినలేదా? చాలా ఆసక్తితో చేశాడు. దేవుని యందు భయభక్తులతో చేశాడు, విశ్వాసంతో చేశాడు మనోహ. దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏం జరిగిందో చూడండి. కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. మళ్ళీ ఇద్దరు వేరు చోట్ల ఉన్నారు. ఈ స్త్రీ పొలంలో మరి కలుపు తీస్తుందో మరి ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ పొలం పని చేసుకుంటా ఉంటే దేవదూత మరలా ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. 10వ వచనం. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా? అడుగుతున్నాడు దేవదూతని. అయ్యా, మొన్న ఈ స్త్రీకి ప్రత్యక్షమై మాట్లాడింది నీవేనా? ఆన్సర్, నేనే అనెను. యెహోవా దూత ఏమన్నాడు? నేనే. ఇప్పుడు మానోహ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు యెహోవా దూతకి. 12వ వచనం. మానోహ అంటున్నాడు, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడుగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, యెహోవా దూత అంటున్నాడు, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేన్నైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునవలెనని మానోహతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రియులారా, తనకి ఒక విషయం అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడం కోసం ప్రార్థన చేశాడు. అర్థమైంది, లేకపోతే లేదులే అనుకున్నాడా? ఆ విషయం అర్థమయ్యేంత వరకు, స్పష్టంగా తెలుసుకునేంత వరకు కూడా ఆయన ప్రార్థించి గోజాడి దేవుణ్ణి అడిగి చాలా స్పష్టంగా తెలుసుకున్నాడు. ఇక 3వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పటిదాకా 2 విషయాలు చూసాం. మొట్టమొదటిది ద ప్రాబ్లమ్ ఆఫ్ మానోహకు ఎదురైన సమస్య. రెండవది ద ప్రేయర్ ఆఫ్ మానోహ చేసిన ప్రార్థన. 3వ విషయాన్ని చూద్దాం, ద పైటీ ఆఫ్ మానోహ, అనగా మానోహ యొక్క భక్తి లేదా ఆరాధన. వెంటనే అతని హృదయము ఆరాధనతో నిండిపోయింది. ఎవరి హృదయం? మానోహ హృదయం. ఎందుకంటే పిల్లల కోసం ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వారిని దర్శించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఒక కుమారుని అనుగ్రహించబోతున్నాడు. ఆయన ప్రార్థనలు ఆలకించాడు. రెండవది, ఫిలిష్తీయులను బానిసత్వం నుంచి విడిపించమని ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడో మనకు తెలియదు. తన కుమారుడు పుట్టబోతున్నాడు. కుమారుడు ఏం చేయబోతున్నాడు? ఫిలిష్తీయుల నుంచి తన దేశమంతటిని, దేశ ప్రజలను ఏం చేయబోతున్నాడు? విడిపించబోతున్నాడు, రక్షించబోతున్నాడు. ఈ 2 కార్యాలు జరగబోతున్నందుకు ఆయన మనసారా దేవుని స్తుతించి ఆరాధించాడు. చూడండి, తన భక్తిని ఎలా వ్యక్తం చేశాడో మనం చూద్దాం. 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతున్నా చూడండి. అప్పుడు మానోహ అంటున్నాడు, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా, అయ్యా కొద్దిసేపు ఉండు, కొద్దిసేపు ఆగు, వంట తయారు చేస్తా, భోజనం తయారు చేస్తా. నీకు ఒక మేకపిల్లని నేను దాన్ని వధించి దాని మాంసం వండి తయారు చేసి తీసుకొచ్చి నీ సన్నిధిలో నీ ముందు పెడతా, అప్పుడే వెళ్ళిపోవాకయ్యా, అప్పుడు దాకా ఆగయ్యా అంటున్నాడు. చూడండి, తన హృదయం ఏమైంది? దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అప్పుడు యెహోవా దూత అంటున్నాడు చూడండి, 16వ వచనం. యెహోవా దూత అంటున్నాడు, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను,
నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకే దాన్ని అర్పించవలెనని మానోహాతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మానోహాకు తెలియలేదు. అప్పుడు మానోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించున్నట్లు, పెన్నుతో అండర్లైన్ చేయండి, సన్మానించుట, నీ పేరేమిటి అని యెహోవా దూతను అడగా. సరే, ఉండపోతే ఉండపోయావులయ్యా, తినపోతే తినపోయావు, కానీ ఇంతకు అసలు నీ పేరేంటి అని అడిగాడు. ఎవరిని? యెహోవా దూతని. అప్పుడు యెహోవా దూత ఏమన్నాడు చూడండి, 18వ వచనం. యెహోవా దూత అంటున్నాడు, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్ప శక్యము కాదని అని. ప్రియులారా, చాలామంది బైబిల్ పండితులు యెహోవా దూత అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు అని వ్యాఖ్యానించారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఈ భూలోకానికి యెహోవా దూతగా వచ్చి వెళ్ళేవాడు. మామూలు దూత అంటే దేవదూతలు, యెహోవా దూత అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచన అని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. అది నిజమో కాదో మనకు స్పష్టంగా తెలియదు. అయితే ఇక్కడ ఈ మాటలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? ఏమన్నాడు? నీ పేరేంటంటే అది చెప్పశక్యము కాదు. చూడండి, బైబిల్ చూడండి, స్పష్టంగా చూడండి. 18వ వచనం, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదు. మోషే అడిగాడు దేవుణ్ణి, నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు? ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. మానోహ అడుగుతున్నాడు, నీ పేరేంటి? చెప్పశక్యము కాదు. దేవుని యొక్క నామాన్ని మనం వర్ణించగలమా? ఎన్ని నామాలని పెడదాం దేవునికి? ఎన్నో నామాలు, 1000 నామాలు ఉన్నాయని దేవుని నామాన్ని అనేక మంది భక్తులు స్తుతిస్తూ ఉంటారు. ఎన్నో నామాలు ఉన్నాయి, ఏమని చెప్పను నా పేరు? తర్వాత చూడండి ఏం జరిగిందో. 19వ వచనం, అంతటా మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మానోహ అతని భార్య చూస్తూ ఉండగా ఆ దూత, సర్కిల్ గీసుకోండి, ఒక ఆశ్చర్యకార్యము చేశాను. ఎట్లంటే, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరలోకమునకు ఆరోహణమాయను. మానోహాయు అతని భార్య దానిని చూచి నేలకు సాగిలపడిరి. అంటే వచ్చినవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తే దేవుని కుమారుడే యెహోవా దూతగా వచ్చాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మామూలు దేవదూత అయితే ఆరాధనను అంగీకరింపదు. ఎవరో ఏ దూత? మామూలు దూత. అదే యేసుక్రీస్తు అయితే, యెహోవా దూత అయితే ఆరాధనను ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మామూలు దేవదూతలు అనేక మంది వచ్చి పేతురు కాళ్ళ మీద పడ్డారు. పేతురు ఏమన్నాడు? లేదు, నా కాళ్ళ మీద పడవాకయ్యా. పేతురు అంటాడు, దేవదూతకు మొక్కుతానంటే దేవదూత అంటాడు, లేదు నా కాళ్ళు కాదు. ప్రకటన గ్రంథంలో యోహాను పోయి దేవదూత కాళ్ళ మీద పడితే దేవదూత ఏమంటాడు? లేలే, నేను కూడా నీలాంటి మనిషినే. కనుక మామూలు దేవదూతలు ఎవరు కూడా ఆరాధనను అంగీకరిస్తారా? అంగీకరించరు. ఇక్కడ ఈ దేవదూత ఆరాధన అంగీకరించాడంటే ఆయన యేసుక్రీస్తు అయి ఉంటాడు, అనగా త్రిత్వములో రెండో వ్యక్తి అయి ఉంటాడని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. రైట్, మంచిది. ఈ రీతిగా తన యొక్క భక్తిని, తన యొక్క ఆరాధనని ఆయన చూపించాడు. ఎవరు? భక్తుడైన మానోహ. ఇప్పటి వరకు మనం 3 విషయాలు చూసాం. మానోహ సమస్య, మానోహ ప్రార్థన, మానోహ యొక్క ఆరాధన. చివరిగా ద ప్యానిక్ ఆఫ్ మానోహ, మానోహ యొక్క భయము మరియు కలవరం. చూడండి, 22వ వచనం నుండి 25వ వచనం చూద్దాం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడు దాకా ఏమనుకున్నాడు? ఏదో మామూలు మనిషి ఏమో, ఒక ప్రవక్త ఏమో, ఎవరోలే అనుకుంటున్నాడు. దేవుడు పంపిన ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, లేకపోతే ఒక యాజకుడు అయి ఉండొచ్చు, ఎవరో అయి ఉండొచ్చులే అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆరాధన అంగీకరించాడో ఆయనకు భయం వేసింది. చూడండి ఏమంటున్నాడు 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని భార్యతో అంటున్నాడు, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుము అని భార్యతో అన్నాడు. అమ్మ, అయిపోయింది మన పని. మనం దేవుణ్ణి కళ్ళారా చూసాం, ఇప్పుడు మనకేమొచ్చింది? చావు వచ్చింది.
పాత నిబంధన గ్రంథంలో భక్తులకున్న విశ్వాసం ఏంటంటే దేవుణ్ణి ఎవరు చూస్తే బతకరు, దేవుణ్ణి చూసిన వాళ్ళు ఏమైపోతారు? చచ్చిపోతారు. దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం అనే భయము అనే విశ్వాసం ఆ దినాల్లో ఉండేది. ఇలాగే భయపడినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. గతంలో మీకు చెప్పా, ఎవరా న్యాయాధిపతి? దేవుణ్ణి చూసి భయపడ్డాడు. చెప్పాలి, చెప్పలేరా? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను, ఎవరతను? గిద్యోను కూడా అంతే. గిద్యోను కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతి కింద అణపబడి ఉన్నారు. ఎప్పుడైతే గిద్యోను ఇలా ఆహారాన్ని తీసుకొచ్చి దేవదూత ముందు పెట్టాడో, దేవదూత దాన్ని అంగీకరించాడు. వెంటనే ఏమన్నాడు? అయ్యో, నా ప్రాణం పోయి చచ్చినట్టునే అన్నాడు. అప్పుడు యెహోవా దూతే మళ్ళా ప్రత్యక్షమై నువ్వేమి చావవు అని బలపరిచాడు. ఎవరిని? గిద్యోను. ఇప్పుడు మానోహ ఏమంటున్నాడు? వారితో మనం ఇంక అయిపోయింది మన పని, మనం ఇప్పుడు దేవుణ్ణి కళ్ళారా చూసాం, ఖచ్చితంగా మనకు చావు వచ్చింది, మనం చచ్చిపోతాం. కానీ ఆయన భార్య, మనోహ భార్య, ఎంకరేజింగ్ వైఫ్, భర్తను ప్రోత్సహించే భార్య, భర్తకు ధైర్యం చెప్పే భార్య. అమ్మా, వింటున్నారా స్త్రీలారా? భర్తను ప్రోత్సహించింది, భర్తను ధైర్యపరిచింది, భర్తను కౌన్సిలింగ్ చేస్తూ ఉంది, భర్తకు సలహా ఇచ్చింది. ఏమన్నదో చూడండి ఆమె. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నా నేను. చూడండి, 23వ వచనం. మనోహ భార్య ఏమంటుందో, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఎందుకయ్యా అనవసరంగా భయపడతావు? రీజనబుల్గా ఆలోచన చేయి ఒకసారి. దేవుడు మనల్ని చంపేవాడైతే మన ఆరాధన అంగీకరిస్తాడా? ఆన్సర్ చెప్పండి. చంపేవాడు ఆరాధన అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఇంకేముందో చూడండి. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఏ సంగతులు? ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ఫిలిష్తీయుల నుండి విడిపిస్తాడు. ఈ కాలమున ఇటు సంగతులను మనకు వినిపింపడు అని అతనితో చెప్పాను. మొత్తం 3 మాటలు చెప్పింది. 1 అంగీకరింపడు, 2 చూపింపడు, 3 వినిపింపడు. ఏం అంగీకరించడు? ఆరాధన అంగీకరించడు. ఒకవేళ మనం చంపాలనుకుంటే. ఏం చూపించడు? జరగబోయే విషయాలను మనకి చూపించడు. ఏం వినిపింపడు? ఫిలిష్తీయుల నుంచి విడిపిస్తాడనే మాటలు మనకి వినిపింపడు. ఇవన్నీ చేశాడంటే మనల్ని చంపడు, తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు. వాట్ అన్ ఎంకరేజింగ్ వైఫ్. ఎంత చక్కగా ఈ భార్య భర్తకు సాటి అయిన సహాయంగా ఉందో చూడండి. భర్త భయపడుతున్నప్పుడు, భర్త కలవరపడుతున్నప్పుడు ఆ భర్తను ఏం చేసింది? ఆమె ధైర్యపరిచింది, ఎంకరేజ్ చేసింది, ప్రోత్సహించింది. ఆ తర్వాత 24వ వచనంలో ప్రవచనం నెరవేరింది. ఏమిటా ప్రవచనం చెప్పండి? 24లో ఆ స్త్రీ కుమారుణ్ణి కని సంసోన్ అనే పేరు పెట్టెను. 25వ వచనంలో ఏ ఉద్దేశంతో అయితే పుట్టాడో ఆ ఉద్దేశం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని సిద్ధపరుస్తున్నాడు. చదవండి 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ, ఇప్పుడు దాకా యెహోవా దూత, ఇప్పుడు ఈయనే పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలునకు మధ్యనున్న మహనదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపుతున్నాడంట సంసోనుని. ఫిలిష్తీయుల మీదకి వెళ్ళడానికి సంసోనుని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అంటే ప్రవచనం నెరవేరిందా లేదా? రైట్. ఇప్పుడు దాకా మనం మనోహ గురించి 4 విషయాలు ధ్యానం చేశాం. మొట్టమొదటిది ఏంటి? మనోహ యొక్క సమస్య. రెండవది మనోహ చేసిన ప్రార్థన. మూడవది ఏంటి? మనోహ యొక్క ఆరాధన, భక్తి. చివరిది మనోహ యొక్క భయం. ప్రియులారా, మరి ఈ యొక్క అధ్యాయంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? జాగ్రత్తగా వినండి. 1, మనకెన్ని సమస్యలున్నా మనం భయపడకూడదు, దేవుని మీద సణగకూడదు. చాలాసార్లు మనం సణుగుతూ ఉంటాం, గొణుగుతూ ఉంటాం. ఎవరి మీద? దేవుని మీద. రాసుకోండి ఆ మాట. నేర్చుకోవలసిన పాఠాలేంటి? సమస్యలు లేని క్రైస్తవుడు ఈ లోకంలో ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అమ్మా, ఉంటాయా ఉండవా?
గట్టిగా చెప్పండి అందరూ. ఉంటాయి. ఎవరైనా నాకు ఏ సమస్యలు లేవంటే వాళ్ళు భూమి మీద ఉండరు, పరలోకంలో ఉంటారు. అంతే. ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటాడు. ఏ వయసులోనైనా ఫేస్ చేస్తూ ఉంటాడు. సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే. విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే మానోహ దేవుని మీద ఆధారపడ్డాడో, అతను దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చేసింది. బహుశా 40 సంవత్సరాలుగా ఫిలిస్తీన్ల బానిసత్వం కింద నలిగిపోతూ ఉన్నారు. ప్రార్థన చేశారేమో, ప్రభువా మాకు విడుదల దయచేయి నాయనా. ఇప్పుడు విడిపించడానికి ఒక న్యాయాధిపతి పుట్టబోతున్నాడు. గొడ్రాలైన పరిస్థితుల్లో, అయ్యా నా భార్య గర్భం తెరువయ్యా అని ప్రార్థన చేశాడేమో ఆయన. ఇప్పుడు ఆయన భార్య గర్భాన్ని తెరిచేశాడు. కనుక సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోకూడదు, దేవుని మీద సనగకూడదు, మనుషుల మీద సనగకూడదు. మరి ఏం చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. రెండో అంశము మనోహ ప్రార్థన. మనోహ చూడండి, నా భార్యకు దేవదూత ప్రత్యక్షమయ్యాడు, నాకు కూడా ప్రత్యక్షం అవ్వాలి. అదే ఇంకొకళ్ళైతే ప్రార్థన చేసి చేసి నీకు పిచ్చి పట్టిందిలే అంటారు. అనరా? నీకు కనపడ్డాడు దేవుడు, నీకా నువ్వు భక్తురాలు అని దేవుడు నీకు కనపడ్డా అని ఎగతాళి చేస్తారండి చాలామంది. హేళన చేస్తారు కొంతమంది భర్తలు. కానీ ఈ భర్త ఎగతాళి చేశాడా? హేళన చేశాడా? విమర్శించాడా? నమ్మాడు భార్య చెప్పిన మాట, ప్రార్థన చేశాడు. అయ్యా నేను కూడా చూడాలనుకుంటున్నా, నా చెవులతో నేను కూడా ఆ మాటలు వినాలనుకుంటున్నా, మళ్ళీ ప్రత్యక్షం కావాలయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. అవును ప్రియులారా, ఎవరో అనుభవం గురించి మనం చెప్పడం కాదు, మనం అనుభవించాలి వ్యక్తిగతంగా దేవుణ్ణి. అమ్మ విన్నారు ఈ మాట? ఎవరో ఎంతోమంది రకరకాల సాక్ష్యాలు చెబుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవాలని మనం సంతోషపడటం కాదు, మనము దేవుణ్ణి ప్రత్యక్షంగా ఏం చేయాలి? అనుభవించాలి. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేవారిగా ఉండాలి. ఎవరో సాక్ష్యమని వాళ్ళ సాక్ష్యం భలే ఉంది, వాళ్ళ సాక్ష్యం భలే ఉందని చెప్పుకోవడం కాదండి. నీ జీవితంలో కూడా అలాంటి కార్యం దేవుడు చేయాలని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విశ్వాసంతో చేయాలి. నా భార్య కనపడ్డావయ్యా, నాకు కూడా కనపడు. చూసారా ఎంత ప్రార్థన? అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. ఇదిగో వాళ్ళతో మాట్లాడేవంటయ్యా, నాతో మాట్లాడు. ఇదిగో వాళ్ళ సమస్యను పరిష్కరించావయ్యా, నా సమస్యను కూడా పరిష్కరించు. ఇదిగో ఆ సహోదరి భర్తను మార్చేవయ్యా, నా భర్తను కూడా మార్చు. నా జీవితంలో కూడా అలాంటి కార్యం చేయని మనం దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మూడవది ఏం చెప్పుకున్నాం? మూడో పాయింట్ ఏంటి? ద పైటీ ఆఫ్ మానోహ. మానోహ వలె దేవుని పట్ల కృతజ్ఞత భావం మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఆరాధనా మనసు మనం కలిగి ఉండాలి. చివరిగా నాలుగో విషయం ఏంటంటే ప్రోత్సహించే భార్యలుగా ఉండాలి. అది ఎప్పుడైనా నీ భర్త భయపడతా ఉంటే, కృంగిపోతూ ఉంటే, బాధపడతా ఉంటే ఏం చేయాలి? నువ్వంతే, నీ వల్ల ఏం కాదు, నువ్వు వేస్ట్ గాడివి అంటారు కొంతమంది. ఎవరిని పట్టుకొని వేస్ట్, నువ్వు వేస్ట్ కాడు అనొచ్చు. అట్లాగా భర్త భయపడుతున్నప్పుడు ధైర్యం చెప్పాలి, కృంగిపోతున్నప్పుడు ప్రోత్సహించాలి. అది భార్య యొక్క బాధ్యత. ఆదరించే భార్యగా, ప్రోత్సహించే భార్యగా ఉండాలి. భర్తలు బయటకు వెళ్ళినప్పుడు అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఆఫీస్లో డ్యూటీకి వెళ్ళినప్పుడు, పొలం మీదకి వెళ్ళినప్పుడు, లేకపోతే వ్యాపారం పని మీద వెళ్ళినప్పుడు ఎన్నెన్నో సమస్యలు, బుర్ర నిండా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇంటికి వచ్చాక ఒక భార్యగా రాగానే నీ సమస్యలు ఆయన మైండ్లో పెడతాం కాదు, ముందు ఆయన మైండ్ని ఏం చేయాలి? ఫ్రెష్ చేయాలి. కొంతమంది భార్యలు ఉంటారు, ఈ భర్త అటు తల్లికి ఇటు భార్యకి మధ్య నలిగిపోతూ ఉంటాడు అన్నమాట. తల్లి మైండ్ తింటూ ఉంటుంది, భార్య కూడా మైండ్ తింటూ ఉంటుంది. ఇక చూడండి ఆ భర్త పరిస్థితి ఎంత దారుణం. ఇద్దరు కలిసి తింటారా? జుట్టు పీక్కొని తింటారా? తినండి. అందుకేనా దేవుడు మిమ్మల్ని ఆయనకు భార్యగా ఇచ్చింది. ఒక భార్య అంటే ఏమిటి? సాటి అయిన సహాయంగా ఉండాలి, భర్తను ప్రోత్సహించేదిగా ఉండాలి, భర్తను ఆదరించేదిగా ఉండాలి, భర్తను ధైర్యపరిచేదిగా ఉండాలి. ఈమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె క్యారెక్టర్ రాయబడింది. ఆమె ఎంత రీజనబుల్గా ఆలోచన చేసిందో చూసారా? మనల్ని చంపేవాడైతే మన ఆరాధన ఎందుకు అంగీకరిస్తాడు? మనకి ఈ విషయాలను ఎందుకు చూపిస్తాడు?
మనకి ఈ విషయాలన్నీ ఎందుకు వినిపిస్తాడు? వాట్ అన్ ఎంకరేజింగ్ వైఫ్. ఈ మనోహ భార్య ఈనాటి భార్యలందరికీ ఎంతో మాదిరికరంగా ఉన్నది, ఎంతో మాదిరికరంగా ఉంది. ఒక భార్య యొక్క మొదటి బాధ్యత ఏంటో చెప్పనా? భర్తకు సాటి అయిన సహాయంగా ఉండడం. మొట్టమొదటి రోజు అది. తర్వాతే ఇంకేదైనా ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేకపోతే ఏ పొలం పనులైనా మొదటి బాధ్యత ఏంటి? భర్తకు సాటి అయినా సహాయంగా ఉండటం. కనుక ఈ రాత్రి వేళ మనం కొంత సమయం ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేయడానికంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం వ్యక్తిగతంగా. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోనండి, మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. నీకు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. అవి ఇంట్లో సమస్యలు అయి ఉండొచ్చు, బయట సమస్యలు అయి ఉండొచ్చు. సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం? దేవుని మీద, మనుషుల మీద సణిగే వాళ్ళుగా ఉన్నామా? కృంగిపోయే వాళ్ళుగా ఉన్నామా? బాధపడే వాళ్ళుగా ఉన్నామా? పారిపోయే వాళ్ళుగా ఉన్నామా? లేక మానోహ వలె భక్తి విడవకుండా, దేవుని విడవకుండా దేవునిలో కొనసాగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మానోహ లాంటి విశ్వాసం, మానోహ లాంటి భక్తి నాకు కూడా దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. మానోహ ప్రార్థన ఈరోజు నీకు, నాకు, మనందరికీ మాదిరికరంగా ఉంది. అలాంటి ప్రార్థన జీవితం నాకు దయచేయి ప్రభు. అలాంటి ఆరాధన నాకు నేర్పించు. మనోహ భార్య ఏ విధంగా భర్తను ఆదరించిందో, ప్రోత్సహించిందో, అలాంటి భార్యగా నేను కూడా ఉండటానికి నాకు సహాయం చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి భార్య, ప్రతి సహోదరి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అయ్యా, నా ప్రార్థన జీవితాన్ని దేవా మరి ఎదుగుదల దయచేయి, ప్రార్థనలో నీ మీద ఆధారపడటానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచనం ధ్యానించడానికి కృప చూపించారు నాయన. సమస్యలు ఎదురైనప్పటికీ విశ్వాసం కోల్పోలేదు నాయన. మానోహ ప్రార్థిస్తూనే ఉన్నాడయ్యా, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ఆ రీతిగా మేము కూడా మా సమస్యల్లో నీ వైపు చూడటానికి సహాయం చేయండి దేవా. ఎవరికో ఏవో అనుభవాలు వచ్చాయని మేము సంతోషపడటం కాదు, కానీ మిమ్మల్ని అనుభవించడానికి మాకు సహాయం చేయండి. మీ సన్నిధిని అనుభవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. మనోహ లాంటి తపన మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా, మనోహ లాంటి ఆరాధన మీరు మాకు నేర్పించండి. మా జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నావయ్యా, కృతజ్ఞత కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా మనోహ భార్యని మా ముందుంచావు. ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరి కూడా, ప్రతి భార్య కూడా తన భర్తకు ప్రోత్సాహకరమైనటువంటి భార్యగా, ప్రోత్సహించే భార్యగా, ఎంకరేజ్ చేసే భార్యలుగా ఉండడానికి సహాయం చేయండి. కొంత సమయం మేము ప్రార్థనలో గడపబోతుండగా ఈ రాత్రి మా మనవులు మీరు ఆలకించి జవాబు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.